ఆరు కంగారు పడిపోతూ ఉంటుంది. అటూ ఇటూ తిరుగుతుంది. ఇదంతా మీరే చేశారు గుప్తా గారు అని చెప్పేసి గుప్తా గారి పైన అరుస్తుంది. అసలు ఏం జరిగింది బాలిక అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఆరు అంటుంది, ఏమో అత్తమ్మ మామయ్య కంగారుగా బయటకెళ్ళారు. పిల్లలేమి ఇంకా రాలేదు. పిల్లలకి ఎలా ఉందో ఏమో, బాగి నా పిల్లల్ని కాపాడిందో లేదో. నేను బయటకు వెళ్దామంటే వెళ్ళకుండా నువ్వేమో మాయారేఖ గీశావు. ఇదంతా నీ పనే, నువ్వు చేసిందే గుప్తా గారు. నా పిల్లలకు మాత్రం ఏదైనా అయితే మాత్రం నేను మిమ్మల్ని క్షమించను అసలే అని చెప్పేసి గుప్తా గారిపై ఫైర్ అవుతుంది ఆరు. ఇక ఇంతలోనే గుప్తా గారుండి, ఆగము బాలిక ఆగము, నేను చూస్తాను అని చెప్పేసి తన దివ్య దృష్టితోటి జరిగిందంతా తెలుసుకుంటారు గుప్తా. ఇక ఇంతలోనే ఆరు అడుగుతుంది, ఏమైంది గుప్తా గారు అని చెప్పినప్పుడు, బాలిక నీ పిల్లలకి ఏమీ కాలేదు. మిస్సమ్మ నీ పిల్లలు అన్నం తినుకుంటా ఉండి నీ పిల్లలను కాపాడింది. నీ పిల్లలు క్షేమంగా ఉన్నారు అని చెప్తాడు. కానీ అని అంటాడు. ఇక అంతలోనే ఆరు అంటుంది, ఏమైంది గుప్తా గారు అని చెప్పేసి అడుగుతుంది. మిస్సమ్మ నీ పిల్లల్నైతే కాపాడింది, కానీ తన తండ్రినైతే కాపాడుకోలేకపోయింది అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఆరు అంటుంది, అయ్యో గుప్తా గారు నాన్నకి ఏమైంది అని చెప్పేసి అంటుంది. అప్పుడు గుప్తా అంటారు, ఏంటి నాన్ననా అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఆరు అంటుంది, అవును నేనేంటి అతని నాన్నని అన్నానేంటి అలా అని చెప్పేసి అంటుంది. ఇక వెంటనే గుప్తా గారు మాట మారుస్తాడు. ఏమి లేదు, మిస్సమ్మకి నాన్న అవుతాడు కదా, నువ్వు మిస్సమ్మని చెల్లి అనుకుంటున్నావు కదా, అందుకనే నువ్వు కూడా తనని నాన్న అని చెప్పేసి అన్నావు అంతే అని చెప్పేసి అంటుంది. మరి ఇప్పుడు ఎలా ఉంది నాన్నకంటే పర్వాలేదు అని చెప్పేసి అంటాడు. పదండి వెళ్ళి పిల్లల్ని చూద్దాము అర్జెంటుగా అని అంటుంది ఆరు. కానీ ఇంతలోనే గుప్తా అంటాడు, అదేమీ లేదు బాలిక, నీ పిల్లలు నువ్వు చూడాలి అనుకుంటే అక్కడికి వెళ్ళాల్సిన అవసరము లేదు, ఇక్కడికే వస్తున్నారు చూడుము అని చెప్పేసి అంటుంది. ఇక పిల్లలు కారదీగి అయితే వస్తుంటారు, మిస్సమ్మ వస్తుంటుంది, అందరూ వస్తుంటారు. కానీ మిస్సమ్మ మాత్రము తన తండ్రిని కాపాడిన అమర్ని మాత్రం పదే పదే చూస్తూ అలా ఉంటుంది. అది గమనించిన గుప్తా ఒకసారి అటు చూడము బాలిక అని చెప్పేసి అంటాడు. అప్పుడు మిస్సమ్మ చూస్తుంది. ఆరు అంటుంది, అదేంటి మిస్సమ్మ అలా చూస్తుంది మా ఆయన్ని అని చెప్పేసి అంటుంది. అప్పుడు గుప్తా గారు అంటాడు, నువ్వే ఆలోచించము బాలిక, మీ ఆయన ఆ బాలిక వాళ్ళ తండ్రికి పెద్ద సాయం చేయబోతున్నాడు, అందుకనే తను అలా చూస్తుంది అని చెప్పేసి అంటాడు గుప్తా. అప్పుడు ఆరు అంటుంది, ఒకవేళ మిస్సమ్మ నా భర్తని ప్రేమిస్తుందా ఏంటి అని చెప్పేసి అంటుంది. అప్పుడు గుప్తా అంటాడు, అవును బాలిక, నువ్వు ఆలోచించిందే కరెక్ట్, మిస్సమ్మని భర్తని ప్రేమిస్తుంది అని చెప్పేసి అంటాడు. ఇక వాళ్ళకి ఇంట్లోకి వెళ్ళిపోగానే అందరూ అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఫుడ్ పాయిజన్ ఎలా అయింది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. నిర్మలమ్మ కూడా అడుగుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే అమ్మరు అడుగుతాడు, ఫుడ్ పాయిజన్ ఎలా అయిందని చెప్పేసి మిస్సమ్మని పిలిచి అడుగుతాడు. అప్పుడు నిర్మలమ్మ అంటుంది, అవును మిస్సమ్మ, నువ్వు నాకు ఒక బాటిల్ చూపించావు కదా, ఆయుర్వేదం బాటిల్, దానివల్ల ఇదంతా ఏమన్నా జరిగిందా అని చెప్పేసి అంటుంది నిర్మలమ్మ. అప్పుడు ఆరు అంటుంది, అదేమీ లేదే అత్తయ్య, అది ఓన్లీ మెడికల్ మాత్రమే, దానివల్ల ఏమీ విషయం కాలేదు అని చెప్తుంది. ఇక ఇంతలోనే అమర్ అంటాడు, అవును మిస్సమ్మ, నువ్వు వంట వండింది నువ్వే, పిల్లలకి బాక్స్ పెట్టింది నువ్వే, అందుకని నిన్ను అడుగుతున్నాము అలా ఎలా జరిగిందని చెప్పేసి అని అంటాడు అమరు. అప్పుడు అంటుంది మిస్సమ్మ, అది ఇంట్లో జరిగిన పొరపాటే, కాయగూరలకి ఎక్కువ పురుగుల మందు అనేది కొడతారు కదా, దానివల్ల ఇలా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి అంటుంది మిస్సమ్మ. అప్పుడు అమర్ వాళ్ళ నాన్న అంటాడు, అవును అమర్, అలా జరుగుతుంది అని చెప్పేసి నేను కూడా విన్నాను, అప్పుడప్పుడు వింటున్నాను, నేను కూడా అప్పుడప్పుడు పేపర్లో చదువుతున్నాను, ఇలా జరుగుతుంది అని చెప్పేసి చదివాను అని చెప్పేసి అంటాడు. అప్పుడు అమ్మారావు అంటాడు, చాలా జాగ్రత్తగా ఉండు మిస్సమ్మ ఎప్పటి నుంచి అన్నా అని చెప్పేసి అంటాడు. అప్పుడు మిస్సమ్మ అంటుంది, ఉంటాను చాలా జాగ్రత్తగా అని చెప్పేసి అంటుంది. ఇక నిర్మల వచ్చేంత వరకు మనం వేరే పని మనిషిని చూసుకుందాం, నీలా వచ్చేంత వరకు అని అంటాడు అమర్. అప్పుడు మిస్సమ్మ అంటుంది, అయ్యో అదేమీ వద్దులేండి, ఇకపై నేను బయట వాళ్ళకి ఎవరికి పిల్లల బాధ్యత అప్పచెప్పుకోవాలి అని అనుకోవట్లేదు, ఇప్పటి నుంచి నేనే పిల్లల బాధ్యత తీసుకుంటాను, ఎవరిని నమ్మాలి అనిపించట్లేదు అని అంటుంది మిస్సమ్మ. ఇంట్లో ఉన్న చీడపురుగులను అన్నీ తరిమేయాలి కదా, ఇప్పటి నుంచి నేనే బాధ్యత తీసుకుంటాను అని అంటుంది మిస్సమ్మ. ఇక పక్క రగిలిపోతూ ఉంటుంది మనోహరి. ఇక ఇంతలోనే గుప్తా ఆరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకు మిస్సమ్మ నిజం చెప్పట్లేదు, మనోహరే ఆ విషయం కలిపిందన్న విషయాన్ని చెప్పేస్తుంటే అయిపోయేది కదా, ఆయనకి తను చూసుకునేవాడు మిస్సమ్మ పని అని చెప్పేసి అంటుంది. అప్పుడు గుప్తా అంటాడు, ఆ బాలిక అభిమన్యుడి వల్లే కాదు, అర్జునుడి వల్లే ఆలోచిస్తుంటుంది, నీ కుటుంబానికి కవచంలా ఉంటుంది, నీ కుటుంబానికి ఏమీ కానివ్వదు,
తను మనోహర్ని ప్లాన్లు తిప్పి కొట్టేస్తుంది అని చెప్పేసి అంటుంది. ఇక ఇంతలో నారు భయపడిపోతూ ఉంటుంది. ఒకవేళ మనోహర్కి భయపడి తను ఇక్కడ నుంచి వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి అని అంటుంది ఆరు. అప్పుడు ఒక పక్క రాతోడు మిస్సమ్మ మాట్లాడుకుంటూ ఉంటారు. రాతోడు కూడా అదే అంటాడు, మిస్సమ్మ నువ్వు ఎందుకు చెప్పలేదు మనోహరి పైన, మనోహరి కుట్రను బయట పట్టచ్చు కదా, అమరకు చెప్పుంటే సార్కి చెప్పుంటే అయిపోతుండేది కదా అని చెప్పేసి అంటాడు. అప్పుడు మిస్సమ్మ అంటుంది, మనోహరి అంత తెలివిగా బయటపడదు, మన కాడ ఆధారం లేనిది తన మీద వేయలేము, తను ఈజీగా తప్పించుకుంటుంది, ఒకసారి తప్పించుకుంది అంటే నెక్స్ట్ సారి తన ప్లాన్ అనేది బలంగా చేస్తుంది, తనను ఎదుర్కోవడం కష్టమవుతుంది అని చెప్పేసి అంటుంది. ఇన్ని రోజుల నుంచి నేను మా ఇద్దరి మధ్య బంధం ఏమిటని ఎతికాను, కానీ ఇప్పుడు నేను నమ్ముతున్నాను మా ఇద్దరి భార్యాభర్తల బంధము, అతను నా భర్త అని చెప్పేసి అంటుంది. ఈ కుటుంబం జోలికి కానీ ఈ పిల్లల జోలికి కానీ నా భర్త జోలికి మాత్రం వస్తే నేను ఊరుకొనిప్పటి నుంచి నేను నా భర్తని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను, ఆయన నా భర్త అని చెప్పేసి ఆయన నన్ను ఒక్కసారి చేయబట్టుకుంటే చాలు, జీవితాంతం తనని విడిచి వెళ్ళాను అని చెప్పేసి అంటుంది మిస్సమ్మ. ఇవంతా ఈయన రాతోడంతో సమర్పడిపోతూ ఉంటాడు. ఇలా మనకి ఎపిసోడ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి అమరు బయటకు వెళ్ళిపోతాడు. ఇక ఆరు కూడా ఇదే ఆలోచిస్తూ ఉంటుంది, మిస్సమ్మ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుందేమో అని భయపడుతూ ఉంటుంది. కానీ మిస్సమ్మ మాత్రం నేను ఎక్కడికి వెళ్ళిపోను, ఇది నా ఇల్లు, నా పిల్లలు, నా భర్త, నా కుటుంబం, నేను ఎక్కడికి వెళ్తాను, మధ్యలో వచ్చిన వాళ్ళే వెళ్ళిపోతారు, మనోహరికి తగిన త్యాస్తి నేను చేస్తాను అని చెప్పేసి అంటుంది. ఇక ఇంతలో రాతోడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మిస్సమ్మ తన పనులు తను చేసుకుంటుంది. ఇక మిస్సమ్మ కోసం మిస్సమ్మ వాళ్ళ పెండు కరుణ వస్తూ ఉంటుంది. ఎదురుగా రాతోడు వస్తాడు. రాతోడికి తనకి మధ్య ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంది. వాళ్ళిద్దరు పరస్పరంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలాంటి ఫ్రెండ్ని ఎలా మిస్సమ్మ దగ్గరికి రానిస్తుందో ఏమో, తన చిల్లర పనులు అవి ఇవి అనుకుంటూ రాతోడు వెళ్ళిపోతాడు. ఇక తనకు లోపలికి వెళ్ళిపోతూ ఉండగా నిర్మలమ్మ తన భర్త కూర్చొని ఉంటారు. వాళ్ళని చూసి ఇక నిర్మలమ్మ వాళ్ళని కరుణ ఎలా ఉన్నారు అని చెప్పేసి పలకరిస్తుంది. ఇక కిటికీలో నుంచి ఆరు చూస్తూ ఉంటుంది. ఇక తను లోపల ఉందమ్మ, బయట బట్టలు ఆరేస్తుంది, కూర్చో వస్తుంది అని చెప్పేసి అంటారు. కానీ కరుణ మాత్రము లేదండి, నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళి కలుస్తాను, నేను హార్జీగా పనిచేస్తున్నాను, నేను తొందరగా వెళ్ళాలి అని చెప్పేసి అంటుంది. ఇక తన పైకి వెళ్ళిపోతుండగా వెంటనే అమర్ వాళ్ళ నాన్న పిలుస్తాడు. ఆగమ్మ కరుణ ఒకసారి అని చెప్పేసి అంటాడు. తను ఆగుతుంది. అప్పుడు వచ్చేసి నువ్వు ఆర్జేగా పనిచేస్తున్నావు ఆర్జేలో అని చెప్పేసి అడుగుతారు. అవునండి, నేను ఆర్జేలో పనిచేస్తున్నాను అని చెప్పేసి అంటుంది కరుణ. అప్పుడు నిర్మలమ్మ వాళ్ళు అంటారు, ఆర్జేలో మాకు తెలిసిన ఆమె పనిచేస్తూ ఉండేది, తన పేరు బాగి, తనదంటే మాకు చాలా ఇష్టము, ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటారు. అప్పుడు అవునా, మా ప్రోగ్రామ్ మీరు చూస్తారా అని చెప్పేసి అడిగినప్పుడు వాళ్ళు అవునమ్మ, తన ప్రోగ్రామ్ ఒకటే చూసేవాళ్ళము, మా కోడలు బాగా చూసేది, ఆ బాగీనే మా ఇంటి మంచిగా అనుకున్నాము మేము అని చెప్పేసి అంటారు. తన గురించి మాకు తెలుసు కానీ మా గురించి తనకు తెలియదు, తనను మేము అన్నడు చూడలేదు అని చెప్పేసి అంటారు. అప్పుడు కరుణ అంటుంది, అయ్యో అదేంటి, తను ఎవరింటి మనిషి ఏంటి, మీ ఇంటి మనిషే కదా, తనని మీరు చూస్తున్నారు కదా అని చెప్పేసి అంటుంది. ఒక పక్క ఆరు అనుకుంటుంది, అయ్యో సమయానికి ఆయన కూడా ఇంట్లో లేడు, మిస్సమ్మకి నిజం తెలుస్తుందా ఏమో, తర్వాత నేను మిస్సమ్మతో ఎలా మాట్లాడాలి, నా గురించి మిస్సమ్మకి నిజం తెలిసిపోతుంది, ఆపేది ఎవరు అని చెప్పేసి ఒక పక్క బాధపడుతూ ఉంటుంది ఆరు. ఇక ఇంతలైన వాళ్ళు బాగి గురించి వివరాలు అడగడానికి కరుణతోటి మాట్లాడుతూ ఉంటారు. ఇక తనైతే చెప్తుంది, మిస్సమ్మ అనే ఈ బాగీనే ఆర్జీలో పనిచేసింది, తనే మిస్సమ్మ, తనే మీ ఇంటి కోడలు అన్న నిజాన్ని అయితే వాళ్ళకి చెప్పేసింది. ఇక నిజం తెలుసుకున్న వాళ్ళు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, మరి అమరుని నిలదీసి అడుగుతారా, మిస్సమ్మకి నిజం చెప్తారా, తన కోడలు ఎతుకుతున్న ఆర్జే ఎవరు కాదు బాగి అనే నిజాన్ని వాళ్ళకి చెప్తారా లేదనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.